నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు 4వ మెట్టు దగ్గరికి, అదే పెంతుకుస్తు అనుభవము, అదే దీప వృక్షము దగ్గరకు రావాలి. అది 4వ పండుగ కూడా పెంతుకుస్తు పండగే. దీపవృక్షం దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు వెలిగించబడతావు. నూనె చేత అనగా వాక్యము ద్వారా, అగ్ని అనగా పరిశుద్ధాత్మ చేత వెలిగించబడి అక్కడ నీవు పిల్లరా అద్భుత శక్తులను పొందుకుంటావు. అక్కడ నీవు యాజకుడు అయిపోతావు, అక్కడ నీవు రాజు అయిపోతావు, అక్కడ నువ్వు పెద్దవైపోతావు. నీకు అక్కడ ఆధిక్యతలు ఇవ్వబడతాయి, అక్కడ నీకు అర్హతలు ఇవ్వబడతాయి, అక్కడ నీకు ప్రత్యేకమైన పిల్లరా అభిషేకించబడి కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు అక్కడ నీకు కలుగుతాయి. ఇప్పటి వరకు నీకు బాధ్యతలు ఏమి దొరకలే. నీకు ఇక్కడ రక్షించబడ్డావు, బాప్తీసం పొందావు, ప్రభు సహాసంలో వచ్చావు, ఉచితంగా దేవునికి ఇచ్చేశాడు. ఇక్కడ నీ అర్హత నిర్ణయించబడుతుంది పిల్లరా. ఈ 4వ మెట్టు దగ్గరే, దీపవృక్షం దగ్గర, ఈ పెంతెకొస్తు పండుగ దగ్గరే శిష్యులు ఆత్మచేత నింపబడి శక్తిమంతులయ్యారు పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగాడు. కాబట్టి మనమందరము కూడా, మీరంతా కూడా పిల్లరా 7వ మెట్టు దగ్గరికి వెళ్ళాలంటే 4వ మెట్టు కూడా అనగా ఆత్మచేత అభిషేకించబడాలి. అది కృపావార